టఫ్గా కనిపిస్తారు గాని మాట వింటారు. పర్లేదు. లాంటి పగటి పూట కత్తుల్లాంటి పూల తోట జరిగిందొక్క వింత వేట పులిపై పడిన లేడి కథ వింటారా? జాబిలి రాని రాత్రిరంతా జాలే లేని పిల్ల వెంట అలికిడి లేని అల్లరంతా గుండెల్లోకి దూరి అది చూస్తారా? చుట్టూ ఎవ్వరూ లేరు, సాయం ఎవ్వరూ రారు. చుట్టూ ఎవ్వరూ లేరు, సాయం ఎవ్వరూ రారు. నాపై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి పోరు. అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆ పొగరు. అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు. అన్యాయం కదా ఇది అనరే ఎవరు. ప్రతి నిమిషము తన వెంట పడిగా పుల్లే పడుతుంటా, ఒకసారి కూడా చూడకుంది క్రీగంట. ఏమున్నదో తన చెంత ఇంకెవరికి లేనంత, అయస్కాంత మల్లె లాగుతోంది నన్ను చూస్తూనే ఆకాంత. తను ఎంత చేరువనున్నా అద్దంలో ఉండే ప్రతిబింబం, అందున అంత మాయలా ఉంది అయినా హాయిగా ఉంది. భ్రమలా ఉన్న బానే ఉందే ఇదేమి తీరు. అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆ పొగరు. అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు. అన్యాయం కదా ఇది అనరే ఎవరు. ఈ కాపీ మీద ఉంచుకోండి. రాఘవ గారు చాలా థ్యాంక్స్ అండి. ఇతను బయటకు వచ్చాడు, నువ్వు రిలాక్స్ అయిపోకూడదు. ఆకు బ్యాచ్ లోపలికి వెళ్ళిపోవాలి.